హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్ఫెక్ట్ హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అచ్చం మీకు రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి. సో ఇది మీరు ముందుగా మీరు ఏదైతే వండుకోవాలనుకుంటారో అందులోనే ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్స్ వేపించి పెట్టుకోండి. చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా చేయండి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ కేజీ క్వాంటిటీకి అండి ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అది మీరు లైట్గా వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం, మసాలా, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి వేసి మీకు ఎంత తినగలరో, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు, అలా కలిపి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఈ విధంగా కారం వేపించడం వల్ల బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇక ఈ విధంగా నేను పెట్టుకున్నానండి. దానిపైననే ఇప్పుడే వేసానండి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ముందే కలిపి పెట్టాలని ఏం లేదు. ఇలా చేయడం వల్ల కూడా ఇలా కూడా బాగుంటుందని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. సో ఇదంతా కలపండి. ఈ ప్రాసెస్ అంతా మీరు పక్కన ఎసరు పెట్టుకుంటారు కదా, అప్పుడు చేసేయండి. సో ఈ విధంగా మొత్తం కలిపాక మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఈలోపు పక్కన ఎసరు పెట్టుకొని ఉండండి. చూసారు కదా, ఇక ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఎసరు పెట్టాక ఇందులోనే ఆయిల్ వేసుకోండి, కొద్దిగా 2-3 స్పూన్స్, ఎందుకంటే ఒక్కొక్కటి స్టిక్ ఇవ్వకుండా ఉంటాయి. ఇందులోనే మసాలా దినుసులు కొన్ని తెలుసు కదా ఏవేవి వేసుకోవాలో. అందులోనే సాల్ట్ వేసుకోండి, మరియు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఎసరు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇందులోనే రైస్ వేసేసుకోండి. వాటర్ మొత్తం వంపేసి రైస్ వేసేసుకోండి. వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మూత పెట్టండి. ఆ తర్వాత కుక్ అవుతున్నప్పుడు మూత తీయండి, పొంగుతుంది. మీకు పెద్ద డేక్షా ఉంటే ఓకే, కానీ దీనికి సరిపడా పెట్టాను కదా. ఇది చూడండి, ఇప్పుడు ఈ విధంగా అవుతుందండి. ఈ విధంగా కుక్ అయ్యాక దగ్గరికి నీళ్ళన్నీ ఇనికాక చాలా బాగుంటుంది. కలర్ఫుల్ ఎలా వచ్చిందో చూడండి, గ్రేవీగా. సో ఇది కూడా ఉడకడానికి దగ్గర పడిందండి. ఇందులో నుంచి కొన్ని వాటర్ ఇందులో వేసుకోండి, వేడి మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం వంపి మొత్తం పడేస్తాం కదా, ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు పైన కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మొత్తం పైన పరిచేయండి. రైస్ 80% కుక్ అయ్యాక మొత్తం వాటర్ వంచేసి మొత్తం అందులో వేసేసేయండి. పైన పరిచేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకోవడం వల్ల ఇది మొత్తం కలిసి కుక్ అవుతుంది, మంచి గ్రేవీ కింద వస్తుంది, చాలా బాగుంటుందండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి, ఒక కాయ నిమ్మరసం కూడా వేసుకోండి. ఇది మొత్తం ఇలా వేసేసుకున్నాక మూత పెట్టి పైన ఇందాక వంచి వార్చిన వాటర్ ఉన్నాయి కదా, వెడల్పు గిన్నె, సో దాన్ని ఎత్తుగా పెట్టుకోండి. మీకు కావాలంటే మైదా పిండి పెట్టుకోండి. నాకు అంత అవసరం రాలేదండి. ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కుక్ అయ్యాక పక్కన పెంక పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకొక 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా పెట్టండి. వెయిట్ చూసారు కదా, ఉడికిందో లేదో చూడాలంటే గరిటె పెట్టి తీస్తే అది గంజిలాగా ఉండకూడదు, మంచి క్లీన్గా ఉండాలి, అప్పుడు కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా, ఎంత బాగుందో. నేను ఇందులో కలర్ వేయలేదండి, చూడండి, కానీ కలర్ లాగా ఉంది, ఎందుకు మనం కుక్ చేయడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.